హాయ్ అందరికి నమస్కారం. నారా లోకేష్ గారు చెప్పిన ఒక డైలాగ్ మొత్తం వైరల్ అవుతోంది వాళ్ళంతా కూడా. అది క్యాబినెట్లో ఎవరు హ్యాండ్సమ్ అనే దానికి సంబంధించి. వాస్తవానికి పివి సింధు అకాడమీకి సంబంధించి శంకుస్థాపన జరిగినప్పుడు ఒక కార్యక్రమం జరిగింది వైజాగ్లో. జరిగినప్పుడు అక్కడున్న హోస్టు నారా లోకేష్ గారిని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు 3 H's గుర్తొస్తాయి, 3 H'లు గుర్తొస్తాయి నాకు అని చెప్పారు. ఒక హెచ్ హార్డ్ వర్కింగ్, ఇంకో హెచ్ హై ఫ్లయింగ్, ఇంకో హెచ్ హ్యాండ్సమ్. అంటే హై ఫ్లయింగ్ అంటే దూసుకుపోయే తత్వం కలిగిన వాడు. సో అలాంటి డైనమిక్ మినిస్టర్ని మనం ఆహ్వానిద్దాము మాట్లాడటానికంటే నారా లోకేష్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా సింపుల్గా ఒక హెచ్తో ఏకీభవిస్తా హార్డ్ వర్కింగ్, మిగతా 2 H'లతో నేను ఏకీభవించను. మీరు చెప్పిన 2 H'లు, ఒకటి హై ఫ్లయింగ్. అంటే హై ఫ్లయింగ్ అంటే దూసుకుపోయే తత్వం, సో విజయాలు సాధించిన తత్వం అన్నట్టు అనమాట. సో దాంతో నేను ఏకీభవించిన, ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది, నేను పెద్దగా అనుకోవట్లేదు, అంత దూసుకుపోతున్నానన్న భావనలో ఒక మాట మాట్లాడారు. వాస్తవానికి నారా లోకేష్ గారు దూసుకుపోతున్నారా అంటే డెఫినెట్గా హై ఫ్లయింగ్ అని చెప్పాలి నారా లోకేష్ గారిని. ఎందుకు హై ఫ్లయింగ్ అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కబడ్డీలో వెళ్తే ఆటగాడు, మంచి ఆటగాడు కూతకెళ్తే పాయింట్ తెస్తూ ఉంటాడు. అట్లా నారా లోకేష్ గారు కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏ విదేశాలకు వెళ్ళినా, ఏ మీటింగులకు వెళ్ళినా, ఏ సదస్సులకు వెళ్ళినా అక్కడి నుంచి ఏదో ఒక పెట్టుబడి పట్టుకొచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ఈ రకంగా చూస్తే మీరు హై ఫ్లయింగ్ కూడా నారా లోకేష్ గారు అని చెప్పాలి. మూడోది హ్యాండ్సమ్. హ్యాండ్సమ్ అనే విషయానికి వచ్చినప్పుడు నారా లోకేష్ గారు చెప్పిన మాట అక్కడ అందరినీ చాలా చప్పట్లు కొట్టించిందని చెప్పాలి. నారా లోకేష్ గారు ఒకటే అన్నారు, నేను హ్యాండ్సమ్ కాదండి, ఈ హ్యాండ్సమ్ క్యాబినెట్లో, ఎంటైర్ క్యాబినెట్లో హ్యాండ్సమ్ అంటే పవన్ అన్న మాత్రమే, ఆయనే హ్యాండ్సమ్, ఆయనకే వర్తిస్తుంది అది అని చెప్పంగానే అందరూ సభికులంతా కూడా చప్పట్లతో మారుమోగిపోయింది సభా ప్రాంగణం అని చెప్పాలి. ఇది నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్న ఒక అవినాభావ సంబంధం, ఒక బాండింగ్ అని చెప్పాలి. వాస్తవానికి ఈ రకమైన మాటలు, ఈ రకమైన పొగడ్తలు కురిపించినప్పుడు హార్డ్ వర్కింగ్, వాస్తవానికి ఆయన హార్డ్ వర్కింగే, హై ఫ్లయింగే, అట్ ద సేమ్ టైం ఆయన హ్యాండ్సమ్ కూడాను. ఎందుకంటే ఇంతకుముందు కాస్త చాక్లెట్ బాయ్ లాగా బొద్దుగా ఉండేవారు, కానీ ఇప్పుడు ఆయన హ్యాండ్సమ్ కూడాను. ఎందుకంటే కాస్త మ్యాన్లీగా ఉంటున్నారు, సన్నగా అయిపోయారు, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో కనపడతా ఉన్నారు, హ్యాండ్సమ్గానే ఉన్నారు. కాబట్టి నారా లోకేష్ గారు దాన్ని నేను కాదని చెప్పాల్సిన అవసరం లేదు. మీ అభిమానానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు అంటే చెప్పుంటే సరిపోయేది, కానీ కాదని చెబుతూ ఇది పవన్ అన్నకే సాధ్యం, ఆయనదే ఈ బిరుదు, ఈ హ్యాండ్సమ్ అంటే ఆయనే క్యాబినెట్లు అని చెప్పారు చూసారా. ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక బాండింగ్ని సూచిస్తుంది. ఇది ఒక్కసారే కాదు, గతంలో కూడా మనం చూసాము. ఒక నేషనల్ ఛానల్ నిర్వహించిన సదస్సులో నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో కూడా కూటమే విజయం సాధిస్తుందని నారా లోకేష్ గారు చెప్తే మళ్ళీ వెంటనే పవన్ అన్న నాకు ఫోన్ చేశాడు, ఏంట్రా నువ్వు అలా అన్నావు, రాబోయే 3 ఎన్నికలు కూడా మనమే అని కదా చెప్పాలి, నువ్వు ఒకటే ఎన్నికని ఎలా చెప్పావురా, నువ్వు ఇంకెప్పుడు అలా చెప్పకు అన్నాడు మా పవన్ అన్న అని చెప్పాడు. అంటే ఏంట్రా అలా చెప్పావు అంటే అక్కడున్న బాండింగ్ని సూచిస్తోంది. ఇక్కడ సాధారణంగా 2 పార్టీలు పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అనుకోవచ్చు, కానీ నిజంగా చెప్తే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అని అంటారు అనుకుంటున్నాను నేనైతే. ఏంట్రా అనే మాటలు బహుశా ఆయన మాట్లాడకపోవచ్చు, కాకపోతే ఒక అన్నలాగా స్వీకరించారు కాబట్టి చనువుతోటి ఏంట్రా అని ఆయన అన్నారు అని ఈయన చెప్పారు అంతే. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ని అది కూడా సూచిస్తూ ఉంది. ఇదొక్కటే కాదు, గతంలో కూడా మనం చూసుకుంటే కనుక పవన్ అన్న సూచన మేరకు నేను ఇలాంటి పేర్లు, ప్రభుత్వ పథకాలకి ఇలాంటి పేర్లు పెట్టాను, డొక్కా సీతమ్మ లేకపోతే ఇంకొకళ్ళ పేర్లు, ఇలా పేర్లు పెట్టానని చెప్పేసి నారా లోకేష్ గారు తన ప్రేమను చాటుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏమడిగినా ఎమ్మెల్యేలు మా పవన్ అన్న ఉన్నాడు, పవన్ అన్న అడుగుదాము, ఆయన ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పేసి సభలో అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక 2 పార్టీల మీద పొత్తు ఉంటే ఈ రకమైన ఎమోషనల్ బాండింగ్ ఉంటుందా? ఎక్కడా ఉండదు. దేశంలో అనేక పార్టీలు, అనేక సంబంధాలు, అనేక సందర్భాల్లో ఇద్దరి మధ్య పొత్తు పెట్టుకుని చూసాం, కానీ ఈ రకమైన బాండింగ్ ఎక్కడా చూడలేదు. సో ఎందుకు అంటే బహుశా నేను అనుకోవటం ఇందులో చాలా నిజాయితీగా ఉన్న ఒక బాండ్ ఉందేమో అని నాకు అనిపిస్తుంది. రీజన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని 52 రోజుల పాటు జైల్లో ఆయన్ని పెట్టారు. ఆ తర్వాత అక్కడ నారా లోకేష్ గారు ఢిల్లీ మొత్తం తిరిగారు మద్దతు కోసం, కానీ ఢిల్లీలో కూడా ఆశించిన మద్దతు రాలేదు. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే ఆయనకు అండగా నిలిచారు. అది కొండంత బలాన్ని ఇచ్చింది. ఆయన ఫ్యామిలీకి చేతిలో చెయ్యేసి చెప్పారు, వెళ్ళి భువనేశ్వర్ గారికి చెప్పారు, అమ్మా నేనున్నాను, నాకు సోదరు లాంటి దానివి నువ్వు, నేనున్నానమ్మా
అని చెప్పారు. అలాగే నారా బ్రాహ్మణి గారికి చెప్పారు. వాస్తవానికి ఆ సందర్భంలో ఎక్కడ లోకేష్ దొరుకుతాడా, లోకేష్ గారిని కూడా మనం జైలు పాలు చేద్దామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. చాలా సందర్భాలు వాళ్ళు అన్నారు ఏపీకి వస్తే అరెస్ట్ చేస్తారని భయంతో నారా లోకేష్ ఢిల్లీలోనే ఉంటున్నారని. వాస్తవాన్ని ఢిల్లీలో మద్దతు కూడగట్టే ప్రయత్నం నారా లోకేష్ గారు చేశారు. ఆ రోజు నారా లోకేష్ గారికి నిజంగా రాజకీయాల్లో ఎంత కిరాతకమైన పరిస్థితులు వస్తాయనేది ఆ రోజు నారా లోకేష్ గారికి అర్థమైంది. సో ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన చేయూత బహుశా జీవితంలో మర్చిపోలేని చేయూత అని వాళ్ళు భావిస్తూ ఉండొచ్చు. అందుకే నారా లోకేష్ గారు ఎప్పుడు ఇదేదో పొత్తు పెట్టుకుంటున్నామన్న భావన కాకుండా ఇది ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకున్నారు. నిజంగా చెప్పాలంటే నారా లోకేష్ గారికి అన్నలు తమ్ముళ్ళు ఏం లేరు, ఒక్కళ్ళే ఆయన. చంద్రబాబు నాయుడు గారికి ఏకైక కుమారుడు ఆయన, చెల్లెళ్ళు కానీ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ అక్కలు కానీ ఎవరు లేరు. ఈ సందర్భంలో నారా లోకేష్ గారు బహుశా పవన్ కళ్యాణ్ గారిని నిజంగా ఆయన నిజాయితీగా ఒక అన్న ప్లేస్లో పెట్టుకుని ఉంటే తప్ప ఇలాంటి మాటలు మాట్లాడడం సాధ్యం కాదు. ఏంట్రా అని నన్ను అన్నాడు పవన్ అన్న అంటే అంత బాండింగ్ తన మనసులో ఏర్పరచుకోవటం అంటే అది సాధారణంగా వచ్చే బాండింగ్, అది నిజంగా భావోద్వేగం ఉంటే తప్ప అలాంటి మాటలు రావు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మనం ఒక మాట కూడా మాట్లాడుకోవచ్చు. ఇంతకుముందు కూడా నేను 1-2 సందర్భాల్లో చెప్పా. నారా లోకేష్ గారు ఎవరైనా ఒక పదవి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు చూద్దాం, భవిష్యత్తు ఉంటుంది నీకు, చూద్దాం, ఖచ్చితంగా నేను చేస్తాను అని చెప్పేసి చెప్తారు. కానీ చేసినా చేయకపోయినా ముందైతే ఆ మాట చెప్పేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. కానీ నారా లోకేష్ గారు అట్లా కాదు. నేను చాలా సందర్భాల్లో చూశాను కూడా ఇలాంటి. నారా లోకేష్ గారు ఏమంటారంటే ఈసారి నీకు ఇవ్వలేకపోతున్నామన్నా ఆశలు పెట్టుకోవద్దు, నెక్స్ట్ టైం ఏదన్నా మీకు అవకాశం ఉంటే చేద్దాం, మీరు మాత్రం పార్టీని వదిలిపోవద్దు, మీకు ఈసారి అయితే చేయలేకపోతున్నాను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం అనేది నారా లోకేష్ గారి నైజం. అదే నైజంతో అలాంటి భావాలు అంటే అలాంటి తత్వం ఉన్నవాళ్ళు ఏదో పొగడత కోసమో ఇలాంటి మాటలు మాట్లాడగలుగుతారని నేను అనుకోను. డెఫినెట్గా వాళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ అయితే ఉన్నది. అదే పవన్ కళ్యాణ్ గారికి కూడా బహుశా అదే నచ్చుంటుంది. 2019 ఎన్నికల ముందైతే వీళ్ళిద్దరి మధ్య ఏదో కాన్ఫ్లిక్ట్ వచ్చింది అని చెప్పేసి పెద్ద రకరకాల ఊహాగానాలు వచ్చినాయి. అవన్నీ పటాపంచలు చేస్తూ ఇవాళ ఒక అన్నదమ్ములు నిజంగా అన్నదమ్ములు ఉంటే ఎట్లా ఉంటుందో, తోడబుట్టినవాడు కాకపోయినా పవన్ కళ్యాణ్ గారిని నిజంగా తనకు పెద్దన్నలాగా స్వీకరించారు నారా లోకేష్ అనే దానికి గత కొంతకాలంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తాయని చెప్పాలి. ఇవాళ కూడా మరొక్కసారి హ్యాండ్సమ్ సీఎం, హ్యాండ్సమ్ మినిస్టరు నారా లోకేష్ గారు కాదు, నేను కాదు, ఆయన పవన్ అన్నే దానికి హ్యాండ్సమ్ అని ఒక బిరుదును కూడా ఇవ్వటం అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక అవినాభావ సంబంధం, రెండు పార్టీల మధ్య ఉన్న ఒక భావోద్వేగ బంధాన్ని తెలియజేస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి ఒక రకంగా ఇబ్బందికరమని చెప్పాలి. ఏదో ఒక రోజు విడిపోతారని చూస్తూ ఉన్న వైసీపీకి ఇంత ఎమోషనల్ బాండింగ్, అటాచ్మెంట్ వీళ్ళ మధ్య ఏర్పడుతుందంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇది ఒక షాకింగ్ అని మనం చెప్పచ్చు.